హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం గైస్. ఈరోజు వచ్చేసి బెండకాయ కర్రీ అన్నమాట. చాలా బాగుంది టేస్ట్. అంటే నేను చేసే విధానం అయితే ఇది. అంటే కొందరు పిల్లలు ఇష్టంగా తినరు, పెద్దవాళ్ళు ఇష్టంగా తినరు కదా. ఇలా ట్రై చేసి పెట్టండి, ఖచ్చితంగా ఇష్టంగా అయితే తింటారు గైస్. జిగురుదనం అనేది అసలు ఉండనే ఉండదు. ఆ జిగురుదనం కోసమే చాలామంది తినరు కదా. దానికోసము ఇలా అయితే ట్రై చేసి ఇవ్వండి మీ వాళ్ళకైతే. ముందుగా బెండకాయనైతే కట్ చేసి ప్యాన్లో అయితే వేసుకోవాలి గైస్. అలా వేసుకున్న తర్వాత వెంటనే నూనె అయితే వేయాలి. అంటే కొందరు వేయించిన తర్వాత ఆయిల్ అనేది వేస్తారు కదా. నేను వెంటనే అయితే వేసేసి వేయిస్తానన్నమాట. అంతే. ఆ జిగురుదనం పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. అలా పోయిన తర్వాత కారం పొడి, ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ అనేది వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి గైస్. కలుపుకున్న తర్వాత బాగా వేయించుకుంటే మన బెండకాయ కర్రీ రెడీ.